మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలుగు వెలుగులి నీటి బంగారు కోనసీమ నండి మచ్చుకైన మీ మనసును నొప్పించదులెండి. పండగైన పబ్బమైన మేం సిద్ధంలెండి. అలనాటి ఆచారాలు కొనసాగునండి. టాలెంట్ అనేది ఎవరో ఒకరి సొంతం మాత్రమే కాదు, ఖచ్చితంగా చాలామందిలో ఎన్నో రకరకాల టాలెంట్లు ఉంటాయి. మరి ఆ టాలెంట్ అంతా కూడా ఒక రైట్ వేలో వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు ఒక సక్సెస్ని సాధిస్తారు. మరి అలాంటి సక్సెస్ కోసం చూస్తూ కోనసీమ కపుల్ అని యూట్యూబ్ ఛానల్లో ఒక యూట్యూబ్ని రన్ చేస్తూ మహేష్ బాబు మీద ఉన్న ప్రేమతోటి లిరిక్స్ అన్న లేకపోతే సింగింగ్ మీద ఉన్న ఒక లవ్ తోటి మహేష్ బాబు కోసం గుంటూరు కారం రిలీజ్ అయినప్పుడు ఒక చక్కటి సాంగ్ కంపోజ్ చేశారు. లిరిక్స్ అన్నీ కూడా రాశారు. అంటే మహేష్ బాబు ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఏ ఏ సినిమాలో నటించాడు ఆ సినిమా పేర్లన్నీ తీసుకొని ఒక మంచి హిట్ సాంగ్ని అయితే అందించారు. పెట్టిన అంటే కొద్ది కాలంలోనే 70K ఫాలోవర్స్ దానివల్ల వచ్చారు. అంటే అన్ని వ్యూస్ కూడా వచ్చిన పరిస్థితి ఉంది. మరి ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఈ లిరిసిస్ట్గానేనా లేకపోతే తన కెరియర్ని ఇంకెలా మలుచుకోబోతున్నారు? కెరియర్లో ఇంకా ఏం కావాలని ట్రై చేస్తున్నారో సుమన్ టీవీతో మాట్లాడడానికి విజయ సుబ్రహ్మణ్యం ఈరోజు అమలాపురం నుంచి రాజమండ్రి వచ్చి మనల్ని కలిశారు. ఆమెని మాటల్లోనే ఉందాం. విజయ్ గారు నమస్తే. మీ పాటలన్నీ కూడా విన్నాం. కోనసీమ కపుల్ అని చక్కగా అంటే కొన్ని కామెడీ సీన్స్ కావచ్చు, లేకపోతే మీరు పాడిన పాటలు కూడా అన్నీ పెడుతూ ఉన్నారు. అసలు ఈ ఛానల్ పెట్టాలనే థాట్ మీకు ఎప్పుడు వచ్చింది? ఒక ఏడాది క్రితం అండి. కొంచెం నేను రాసిన పాటలన్నీ ఎలాగైనా బయటికి రావాలని మా వారు ఈ ఛానల్ క్రియేట్ చేశారండి. అప్పటి నుంచి మేము ఒక వ్లాగ్స్ చేస్తూ అలాగే నేను రాసుకున్న పాటలకి నేనే ట్యూన్ కట్టుకుని ఓన్గా పాడటం మొదలుపెట్టానండి. 20 years నుంచి నేను సాంగ్స్ రాస్తున్నానండి. మొదట్లో అయితే చిన్నపిల్లలప్పుడు మేము హైదరాబాద్ వెళ్ళి ఎవరికైనా ఏ సినిమాల్లోనైనా ట్రై చేద్దామని చూసామండి. కాకపోతే వాళ్ళు పాటలు ఇచ్చేయండి మేము ఇంత మనీ ఇస్తాం అనేసరికి మేము ఇంకా డ్రాప్ అయిపోయి నార్మల్గా ఉండిపోయామండి. అలా అని చెప్పేసి నేను సాంగ్స్ రాయడం మానలేదండి. అప్పటి నుంచి సాంగ్స్ రాస్తూనే ఉన్నానండి. కొన్ని కవితలు, కొన్ని స్టోరీస్ కూడా రాసుకున్నానండి. ఇవన్నీ మరుగున ఉండిపోకూడదని మా వారు ప్రోత్సాహంతో ఈ కోనసీమ కపుల్. ఎప్పటి నుంచి మీకు ఇంట్రెస్ట్ ఉండేది? చదువుకున్నప్పటి నుంచి పాటలు రాయాలని మీకు అనిపిస్తుండేదా? అంటే సాహిత్యం మీద అప్పుడే మీకు ఆ ఇంట్రెస్ట్ కలిగిందా? చిన్నప్పటి నుంచి పాటలన్నా సినిమాలన్నా చాలా ఇదండి. ఎప్పటికైనా పాటలు రాసి మన పేరంటూ నిలబెట్టుకోవాలని ఉండేదండి. కవితలు రాసేదాన్ని. అలా అలా కూనరాగాలు తీసుకుంటూ సంగీతం రాకపోయినా నాకు తగ్గ నచ్చిన ట్యూన్లోనే నేను రాసిన పాటని పాడుకునేదాన్నండి. అలా వచ్చిందండి ఈ పాటలు కూడా. కోనసీమ జానపదం అది కూడా, ఆ పాట కూడా చాలా బాగుంటుంది. అంటే దాని వెనక ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే ఎలా అనుకున్నారు, ఎలా రాయాలనిపించింది? మాది కోనసీమ కాబట్టి అండి, అక్కడ ఉన్న అందాలు ఏమిటి, స్వచ్ఛదనం ఇవన్నీ కలిపి ఒక పాట రూపంలో చూపించాలని నేను చూసిన కోనసీమని నా పాటలో చూపించానండి. అంతే. అంటే ఫస్ట్ ఏ టెక్నాలజీని వాడుతూ, ఇంకొకటి కూడా చెప్పాలి, ఏ టెక్నాలజీ అంటే మొత్తం నెట్ వరల్డ్ని షేక్ చేస్తున్న పరిస్థితి ఉంది. లిరిక్స్ ఇస్తే చాలు, చక్కటి మ్యూజిక్ అదే అందిస్తుంది. ఇదే సీక్రెట్ అంటూ కూడా ఈ ఇంటర్వ్యూకి ముందు నాతో మాట్లాడితే నేను రివీల్ చేయడం జరుగుతుంది. అసలు ఈ టెక్నాలజీని వాడాలి ఈ మహేష్ బాబు అంటే గుంటూరు కారం రిలీజ్ అయిన టైంలో ఈ పాటని మీరు కంపోజ్ చేసి వదిలిన పరిస్థితి ఉంది. ఆ టెక్నాలజీ వాడొచ్చని మీకు ఎలా తెలిసింది? అంటే మహేష్ బాబు సాంగ్ ఎలాగైనా గుంటూరు కారం రిలీజ్కి ముందే ఈ సాంగ్ అనేది రిలీజ్ చేయాలనుకున్నామండి. కాకపోతే మేము చేసిన మ్యూజిక్ మాకు నచ్చలేదండి. చేయించిన మ్యూజిక్ నేను పాడానండి, అలాగే మ్యూజిక్ కొట్టారు. కాకపోతే అది ఒక సూపర్ స్టార్ సాంగ్ కాబట్టి అది నార్మల్గా రాకూడదని ఉద్దేశంతో చేసిన సాంగ్ని డ్రాప్ చేసి ఎలాగైనా మంచి సాంగ్ మ్యూజిక్తో రావాలి అంటే మన దగ్గర అంత డబ్బులు లేవండి ప్రస్తుతానికి. అయితే మనం అలా చేయలేం. ఎలాగని గుంటూరు కారం సినిమా రిలీజ్ అయ్యి ముందే ఈ సాంగ్ రిలీజ్ చేయాలన్న ఉద్దేశంతో మా వారిని అప్రోచ్ అయ్యానండి. మా వారైతే వారు చెప్తారండి. మీ సక్సెస్ వెనక మీ వారే ఉన్నారు? మొత్తానికి ఆయనే ఉన్నారండి నా సక్సెస్ వెనక. అంటే విజయలక్ష్మి అంటే విజయ్ గారు ఇంతలాగా బయటికి రావడానికి సాంగ్స్ ద్వారా మీరే కారణం అని చెప్తున్నారు. ఏంటి అసలు ఏ టెక్నాలజీని ఎలా వాడాలనిపించింది, మీకు ఎలా తెలిసింది? మామూలు యూట్యూబ్ ద్వారా తెలిసిందండి. తెలిసి తను అంత కష్టపడి పాట రాసింది ఫైల్లోకి రాకపోతే ఎలా అని చెప్పి ఏ టెక్నాలజీ వాడానండి. అది రావడం కోసం చాలా కష్టపడ్డాం. అది ఒక రోజుల్లో కంపోజ్ అయిపోయిందండి. కానీ పాట రాయడం కోసం తను 40 రోజులు కష్టపడింది. మీరు బేసికల్గా ఏం చేస్తారంటే ఈ సౌండింగ్ మీద ఏదైనా వర్క్ చేస్తుంటే మీరు ఏం చేస్తారు? లేదండి, నాది పౌరుషం అండి.
కొన్ని గ్రామాలు ఉన్నాయి, ఆ ప్రకారంలో చేయిస్తూ ఉంటాను. కొంత నవరాత్రులు ఉత్సవాలు అవి పాల్గొంటాను. సో అంటే మీ మిస్సెస్లో ఈ టాలెంట్ని మీరు ఎప్పుడు గుర్తించారు? పెళ్ళైన కొత్తలోనే తెలిసిందా, లేకపోతే ఎలాగా? అంటే చాలామంది అంటే వాళ్ళే వెళ్ళిపోతూ ఉంటారు, అంత పెద్దగా పట్టించుకొని పరిస్థితులు కొన్ని మనం చూస్తూ ఉంటాం కపుల్స్లో. మీరు ఇంత ఇంట్రెస్ట్ తీసుకోవడానికి కారణం ఏమో? కారణం అంటే పెళ్ళికి ముందు నుంచి తనకు తెలిసింది నాకు. అప్పుడు కవితలు రాసేది, నా కోసం కొంత కవితలు రాసింది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా పాటలు రాయడం మొదలుపెట్టిందండి. మొదలుపెట్టిన తర్వాత చాలా బాగా రాసింది. తన కోసం అన్ని పాటలు ఫైల్లోకి రావాలని చెప్పేసి హైదరాబాద్ వెళ్ళామండి. ఒక ప్రముఖ ఛానల్లో ఒక అడ్వర్టైజ్ చూసాను, అది చూసి వెళ్ళామని. వాళ్ళు ఏంటంటే కొంత డిపార్ట్ చేయమన్నారు. డిపార్ట్ చేసిన తర్వాత మాకు అమౌంట్ అయి సరిపోక వాళ్ళు సాంగ్స్ మొత్తం ఇచ్చేసామన్నారండి. మీకు పలానా అమౌంట్ ఇస్తాం, సాంగ్స్ మాకు ఇచ్చేసేయండి, మీ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీరు సాంగ్స్ రాసినా మాకే ఇచ్చేయాలి అన్నట్టుగా ఆంక్షలు పెట్టారు. కాకపోతే మేము ఇవ్వలేదండి. ఈ యూట్యూబ్ ఛానల్ వల్ల మాకు కొంత గుర్తింపు కలిగింది. విజయ్ గారు, ఏంటి సినిమా కష్టాలు అంటూ ఒక్క ఛాన్స్ అంటూ కూడా చాలామంది పల్లెటూరుల నుంచి కూడా పట్నం వెళ్ళి, అంటే హైదరాబాద్ లాంటి లేకపోతే మద్రాస్ లాంటి నగరాల్లో ఛాన్సుల కోసం ట్రై చేస్తున్న పరిస్థితి. జనరల్గా ఇవన్నీ కూడా మనం కొన్ని సినిమాల్లో చూస్తాం. మీరు పర్సనల్గా మీలో ఉన్న టాలెంట్ని ప్రూవ్ చేసుకోవడానికి ఇండస్ట్రీకి వెళ్ళినప్పుడు అక్కడ ఎలాంటి పరిస్థితులు మీకు ఎదురయ్యాయి? ఎలాంటి పరిస్థితులు అంటే అండి, వాళ్ళు డిపాజిట్ చేయమంటారండి, తర్వాత వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు రమ్మంటారు. అలాగే నేను రాసింది కాబట్టి సాంగ్స్ ఇచ్చేయమని అడిగారండి. అంటే అవన్నీ చూసేసరికి అది ఒక ట్రూత్ఫుల్ అయిన అట్మాస్ఫియర్గా నాకు అనిపించలేదండి. దాని ద్వారా అక్కడే డ్రాప్ అయిపోయి ఇంకా బ్యాక్ వచ్చేసాను. ఎంతకాలం మీరు హైదరాబాద్లో అక్కడ ఈ ఛాన్స్ కోసం తిరిగిన పరిస్థితి? ఒక 3 months తిరిగామండి ఉండి. చిన్న పిల్లలండి, ఇంకా దాంతో వాళ్ళ స్టడీ లైఫ్ అది స్పాయిల్ అవుతుందని చెప్పేసి ఇంక బ్యాక్ వచ్చేసి నార్మల్ లైఫ్ బిగిన్ చేసి సాంగ్స్ అయితే మానలేదండి. సో కోనసీమ కపుల్ ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా కోనసీమ ప్రజలకి మీరు సుపరిచితురాలు. అంటే ఇంకా ఏం కోరుకుంటున్నారు, మీరు ఏం కావాలని కోరుకుంటున్నారు, ఏమంటారు? నా సాంగ్స్ అవి బయటికి రావాలండి. ప్రతి సాంగ్ చాలా బాగుంటాయండి. దానికి తగ్గ ప్రోత్సాహం కావాలండి నాకు. మీ సుమన్ టీం వల్ల మాకు ఏదైనా ప్రోత్సాహం వస్తుంది, ఒక గుంటూరు కారం పాట గురించి కూడా ఏదైనా మహేష్ బాబు గారు వెళ్తుందని చెప్పి మాకు కోరిక అండి. అది మీ ఛానల్ వల్ల ఏదో మాకు ఏదైనా ప్రోత్సాహం కలగాలి మాకు. మహేష్ బాబు సాంగ్ కూడా చాలా ప్రాణం పెట్టి రాసిందండి. ఆ పాట 40 days కూడా నేను నిద్రపోకుండా రాసిందండి. అంటే ఒక సినిమా టైటిల్ అలాగే అర్థవంతంగా రావాలి, ఏ సినిమా టైటిల్ మిస్ అయిపోకూడదు, అలా రాయడానికి 40 days పట్టిందండి. సో ఎన్ని సినిమా టైటిల్ వాడారు మహేష్ బాబు? 28 అండి. 28 సినిమాలు చేశారండి హీరోగా ఆయన. అంటే చిన్నతనంలో చేసిన సినిమాలు కాదండి, అదే హీరోగా ఎప్పుడైతే చేశారో రాజ్ కుమార్ నుంచి గుంటూరు కారం వరకు చేసిన సినిమాలన్నీ ఒక పాటలో వచ్చి ఇలా రాశానండి. మీరు బేస్గా మహేష్ బాబు ఫ్యాన్గా రాశారా, లేకపోతే ఎవరికైనా మీరు? మహేష్ బాబు ఫ్యాన్నేనండి, నేను చాలా పెద్ద ఫ్యాన్ అండి. ఎప్పటి నుంచో నాకు ఇష్టం అండి, ఆయన మీద ప్రేమతోనే రాశానండి. చిరంజీవి గారికి అవకాశం వచ్చిందంటే రాస్తారా? లిరిక్ రైటర్గా రాస్తానండి, ఎందుకు రాయనండి, తప్పకుండా రాస్తానండి. ఇదే చూస్తున్నా, అంటే చాలామంది టాలెంటెడ్ పీపుల్ ఉంటారు, కానీ రైట్ పాత్ దొరక్క వాళ్ళందరూ కూడా అక్కడే ఉండిపోతున్న పరిస్థితి. మరి కోనసీమలో, అందులోని అమలాపురంలో పుట్టి అక్కడే చదువుకొని కోనసీమ జానపదం దాని మీద పాటలు రాసి ఒక మహేష్ బాబు ఫ్యాన్గా గుంటూరు కారం టైంలోనే మొత్తం 28 సినిమాలు ఏవైతే నటించారో ఆ పాటలన్నీ కూడా, అంటే ఆ టైటిల్స్నే పాటగా మలుస్తూ ఒక అర్థవంతమైన మ్యూజిక్ని అందించారు. ప్రధానంగా ఇక్కడ చూసుకున్నట్టే ఏ టెక్నాలజీని లిరిక్స్ ఇచ్చిన తర్వాత అందులోంచి కూడా వీళ్ళు మ్యూజిక్ ట్రాక్ చేసి అదే అప్లోడ్ చేయడం జరిగింది. అంటే టెక్నాలజీని వాడడం కూడా వీళ్ళు, అంటే అంత లోతుగా వీళ్ళు అధ్యయనం చేసి ఎలాగైనా సక్సెస్ సాధించాలనుకుంటున్నారు. అందుకే సుమన్ టీవీని కూడా సంప్రదించారు. మరి ఖచ్చితంగా ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు అనుకున్న స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. కేఆర్ పర్సన్ గణేష్తో విక్రమ్, సుమన్ టీవీ, రాజమహేంద్రవరం నుంచి. కోనసీమ కోనసీమ బంగారు కోనసీమ, కోనసీమ కోనసీమ బంగారు కోనసీమ, గౌతమి వశిష్టలై గోదారే అల్లుకున్న తెలుగు వెలుగులీ నేటి బంగారు కోనసీమ, తెలుగు వెలుగులీ నేటి బంగారు కోనసీమ, కనులారా చూడాలి మా కోనసీమ, కొబ్బరాకు చాటునున్న మా కోనసీమ, కోనసీమ కోనసీమ బంగారు కోనసీమ. గుంటూరు కారం గూబంత గుయ్యారం 1 2 3 అంటూనే
పెట్టాడు బేరం ఆ రాజా కుమారుడా యవ్వనాల యువరాజా మా ముద్దుల మురరి నీవే ఎదురింటి నాని బాబు మా ఇంటి బాబీగాడు పక్కింటి పొక్కిరి వీడే గుంటూరు కారం భరత్ అనే నేను అంటూ అతడేమో ఒక్కాడు దుమ్ము రేపే దుక్కుడుతో ఆగామంటే ఆగాడు బిజినెస్ మ్యానులాగా బిజీగా ఉన్నా గాని నిజమైన సైనికుడై కలేజాని చూపుతాడు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులాగా నవ్వులెన్ను రువ్వేస్తాడు ఆ టక్కరి దొంగలాగా హృదయాలే కొల్లగొట్టి అతిథిగా వచ్చినట్టి శ్రీమంతుడే ఇతడు సరిలేరు నీకెవ్వరు మా పాలిట మహర్షి బ్రహ్మోత్సవాలు నీకే అందుకోరా హారతి అరే నేనొక్కడి నేనంటూ సర్కారీ వారి పాట ట్యూనింగే మార్చేశాడు ఓ వంశీ అర్జున స్పైడర్ నువ్వు అయినా మరాజుకి బంటల్లే మేముంటాము మహేష్కి బంటల్లే మేముంటాము మరాజుకి బంటల్లే మేముంటాము మహేష్కి బంటల్లే మేముంటాము